ఓ స్పైసీ ఉంది ప్రాన్. 100 రూపీస్ కి క్వాంటిటీ ఇస్తున్నారా? అంత హైప్ ఇచ్చేలాగైతే లేదు. హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ అయితే విజయవాడ నుంచి వైజాగ్ అయితే వచ్చేసాను. అండ్ చిన్న ఆవలింతలు తీసుకుంటూ అలాగా మిట్ట మధ్యాహ్నం పూట నిద్రలో రావడం ఏంటి చేసి రాత్రులు పడుకోను, ఉదయం పూటే పడుకుంటాను. ఏ గబ్బిలల్లా తిరుగుతావా బయట? ఖాళీ కదా. నిన్న నైటే వచ్చేసాను అనమాట విజయవాడ నుంచి. సో ఏం తీసుకొచ్చాను విజయవాడ నుంచి? అంటే నార్మల్ గా ఇప్పుడు పక్క ఊర్లకి వెళ్ళినా పక్క సిటీకి వెళ్ళినా ఒక రోజుకి వెళ్ళినా 2 రోజులకి వెళ్ళినా సరే ఏదో ఒకటి తీసుకురావాలా? సో అలాంటి మన దగ్గర చల్లవు. విజయవాడ నుంచి ఏం తేలేదు కాబట్టి వచ్చినప్పుడు ఏదో చాక్లెట్లు ఏదో చాకపోయి ఏవో తింటా ఉంటది పిల్ల. సో అది తీసుకుని వచ్చాను. అంటే నార్మల్ గా థాయిలాండ్ వెళ్ళినా కూడా ఏమి ఇంటికి తీసుకురాలేకపోయాను. ఈసారి నుంచి కలెక్ట్ చేయాలన్నమాట. వేరే దేశంకి వెళ్ళినప్పుడు కూడా ఏమేమి చిన్న చిన్న వస్తువులు కలెక్ట్ చేసి అలాగే ఇంట్లో ఒక మెమరీలా పెట్టుకోవాలి. సో ఈ రోజు వీడియోలో నేనంటే మనం మల్లికా దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. మల్లిక ఉన్నారులే ఒకరు. మల్లిక దగ్గరికి వెళ్తున్నాం మనం ఈరోజు. అమ్మాయి నీకు చెప్పకూడదు, సీక్రెట్. మా ఫ్రెండ్ ప్రధానికి పిచ్చి అయిపోవడమేనా. ఏ మ్యాటర్ ఏంటంటే బెంగళూరు లో ఫేమస్ అయిన మల్లికా బిర్యానీ వైజాగ్ లో పెట్టారని చెప్పి చాలా మంది రీల్స్ పెట్టి తెగ వైరల్ చేస్తున్నారు. సో ఈ రోజు ఆ మల్లికా దగ్గరికి, అమ్మాయి కాదు, మేబీ ఆ అమ్మాయి పేరు అయ్యి ఉంటదిలే, షాప్ పెట్టింది కూడా మల్లిక అని. మనం అమ్మాయిని కలడానికి కాదు, మల్లికా బిర్యానీ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి పార్సల్ తీసుకుందాం. ప్రైస్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ఇంకా మరి ఎందుకు అంతమంది రీల్స్ చేసి హైప్ చేస్తున్నారో చూద్దాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. నువ్వు చాక్లెట్లు తినాలాగా పళ్ళు పుచ్చిపోతాయి. ఇప్పుడే మనం మల్లిక దగ్గరికి అయితే వచ్చేసాం. మల్లిక అంటే నిజంగా ఏదో అమ్మాయి అనేసుకుంటున్నారు అన్నిసార్లు అలా మల్లిక అంటుంటే. ఇక్కడ స్టోర్ పేరు అనమాట. అదిగో మల్లికా బిర్యానీ అని ఉంది కదా. ఇక్కడ పక్కన చిట్టుబాబు ఉంది, ఇక్కడ పక్కన మల్లిక. ఇది కూడా ఒక పొలావ్ స్ట్రీట్ లాగా అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి దొండపర్తి దగ్గర మనకి చట్నీస్ ఉంటది. చట్నీస్ లైన్ లోనే ఇక్కడ మల్లికా బిర్యానీ అని ఉంటది. చిన్న స్టాల్, టేక్ అవే స్టాల్. సో పార్సల్ తీసేసుకుందాం పదండి. మెనూలో మనకి ఐటమ్స్ అయితే చాలా సింపుల్ గా ఉన్నాయి. ఒక చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అంట. ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే జస్ట్ 100 రూపీస్, ప్రాన్ అయితే 250, మటన్ అయితే 350, మిక్స్డ్ అయితే మనకి 300 రూపీస్. నువ్వు గ్రేవీ అడుగుతావు అని చెప్పి ముందే అక్కడ రాసి పెట్టేశారు రైతా అండ్ ఆనియన్స్ అని చెప్పి. నిమ్మకాయ కూడా ఇవ్వరంట. నువ్వు నిజంగా మల్లిక అనగానే చాలా కోపం వచ్చింది కదా నీకు? ఎందుకు వచ్చింది నీకు? ఎక్స్ట్రాలు. సో గైస్ ఫైనల్ గా వెళ్ళి మల్లికాని పట్టుకుని వచ్చేసాను. అదే మల్లిక బిర్యానీ పట్టుకుని వచ్చేసాను. సో ఇందులోని మీకు మెనూలో చూపించాను కదా 4 టైప్స్, చికెన్, మటన్, ప్రాన్. అందులోనే ఏంటంటే అన్ని మిక్స్ కావాలంటే మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంది. ప్రాన్ లేదని చెప్పారు, అందుకే ఒక చికెన్ అండ్ మటన్ చెప్పాను. తర్వాత వచ్చి ప్రాన్ ఉందని చెప్పారు. సరే ఇంకేం చేయలేక ఒక చికెన్, ఒక మటన్, ఒక ప్రాన్ అయితే తీసుకుని వచ్చాను. 3 పొట్లాలు. ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా మనకి సత్యబాబు బిర్యానీ ఈ ప్యాకింగ్ ఈ మధ్యన పొలావ్ ప్యాకింగ్ ఎలా ఉన్నాయో అలాగే ప్యాకింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. పేపర్ ప్యాకింగ్. ఇక్కడ మల్లిక బిర్యానీస్ అని రాసి ఉంది. భలే వేడిగా ఉంది. ఐరన్ బాక్స్ లాగా ఉంది. బట్టలు ఐరన్ చేసేసుకోవచ్చు. బాక్స్ లాగే ఉంది నిజంగా. రైతాను ఉల్లిపాయలు లోపల కవర్ లో పడేశారు అంతే. ఇంకా గ్రేవీ ఏమి ఉండదు. ఇంకా బిర్యానీస్ విషయంలోకి వస్తే ప్యాకింగ్ బాగుంది. అండ్ లోపల వచ్చేసరికి ఇలా పేపర్ ప్లేట్ పెట్టారు. అందులోని బిర్యానీ అయితే ఉంది. బిర్యానీ కాదు పొలావ్ అనాలి దీన్ని. మంచి స్మెల్ వచ్చేస్తుంది అరోమాకి. సో ఇది వచ్చేసరికి మటన్ వేడిగా ఉంది. అండ్ దాంతో పాటు ఆ గరం మసాలా ఏవైతే హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, ఆ మంచి ఫ్లేవర్ అయితే ముక్కుకు తగులుతుంది. అరోమా తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ గా మనకి ఎలాగా పలావ్ ఉంటుందో ఆ పలావ్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి మటన్ పీసెస్ మంచి పైన ఫ్యాట్ ఉంది. అండ్ మధ్య మధ్యలో ముక్కలు పర్లేదు బాగానే సాఫ్ట్ గా ఉన్నాయి. అంటే మరీ సాఫ్ట్ కాదు, మరీ హార్డ్ కాదు, మీడియం సాఫ్ట్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ వేడి రైస్ టేస్ట్ చేద్దాం. ఇది నార్మల్ గా మల్లికా బిర్యానీ బెంగళూరు లో బాగా ఫేమస్ అంట. ఈ మధ్యన వైజాగ్ లో ఓపెన్ చేయడం వల్ల బెంగళూరు మల్లికా బిర్యానీ అని చెప్పి ఒకటే గోల. రీల్స్ ఓపెన్ చేస్తే చాలు మల్లికా ట్రై చేయడానికి వెళ్తాం, మల్లికా ట్రై చేయడానికి. ఎవర్రా బాబు ఆ మల్లికా అనుకున్నాం గానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే మల్లికా బిర్యానీ అని. దీన్ని మల్లికా అనే రైస్ తో ప్రిపేర్ చేస్తారట ఈ బిర్యానీని. మరి ఏం నార్మల్ బిర్యానీకి ఏం డిఫరెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. స్మెల్లే కాదు, టేస్ట్ లో కూడా గరం మసాలా ఎక్కువ తెలుస్తుంది. హోల్ గరం మసాలా ఎక్కువ తెలుస్తుంది. చాలా డామినేటింగ్ గా ఉంది. ఆ రైస్ లో కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనకు నార్మల్ గా ఉండే పలావ్ లాగా బిర్యానీ లాగా అయితే లేదు. ఈ 4AM బిర్యానీస్ ఉంటాయి కదా, 4AM బిర్యానీస్ లాంటి టేస్ట్ అన్ని మిక్స్ కొట్టినట్టు ఉంది. ఒక పీస్ తో ట్రై చేద్దాం. పీస్ భలే ఉంది. రైస్ కొద్దిగా మసాలా డామినేషన్ ఉన్నా సరే పీస్ మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంది. మల్లికా భలే ఉంది. మల్లికా బిర్యానీ చూడాలి. మిగతా కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ ఫస్ట్ ఇది మటన్ ఓపెన్ అయింది. మటన్ కంటే కొద్ది చికెన్ క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది నాకు. రైస్ మటన్ కొద్ది క్వాంటిటీ ఎక్కువ వేసారు. ఓహో మర్చిపోయాను. మటన్ వచ్చేసరికి మనకి 350 రూపీస్ కదా. ఈ చికెన్ ఏదైతే క్వాంటిటీ ఇలా ఇచ్చారో 1, 2, 3 చికెన్ పీసెస్, దాంతో పాటు ఈ రైస్, అందుకే క్వాంటిటీ తక్కువ అనిపించింది. ఇదైతే ఒక పర్సన్ సరిపోద్ది. దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 100 రూపీస్. 100 రూపీస్ కి క్వాంటిటీ ఇస్తున్నారు. అది 350 రూపీస్ కాబట్టి ఇంకొద్దిగా ఒక గరిటె ఎక్స్ట్రా
ఎక్స్ట్రా వేసినట్టున్నారు చిన్న గరిట. ఓకే, చికెన్ పీసెస్ అయితే పర్లేదు, బాగానే కుక్ అయ్యాయి సాఫ్ట్ గా. రైస్ ఏమో పీసెస్ మారుస్తున్నారేమో. ఒక్కసారి చికెన్ మల్లికా బిర్యానీ ట్రై చేద్దాం. ఫంక్షన్స్ కి తయారు చేస్తారు కదా బిర్యానీ, అదే పలావ్ టైప్ ది, ఆ టైప్ లో ఉందన్నమాట. లాస్ట్ లోని బెంగళూరు మల్లికా బిర్యానీకి ఇక్కడ మల్లికా బిర్యానీకి తేడా ఏంటో చెప్తారు జెస్సీ. మంచి మసాలా ఉంది, మంచి ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంది. రైస్ అయితే ఇందాక మటన్ లో తినలాగే సేమ్ రైసే వాడి ముక్కలు మారుస్తున్నారేమో. ఇందులో ఇచ్చిన చికెన్ పీసెస్ కూడా ఫస్ట్ దీన్ని కోటింగ్ చేసి రోస్ట్ చేసి గ్రేవీలో టాస్ చేశారు. చూడండి పైన పిండి ఎలా వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ప్రాన్ ట్రై చేద్దాం. అయ్యో 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 అయ్యో, ప్రాన్ మళ్ళీ క్వాంటిటీ ఎక్కువ వచ్చింది చూసావా. అండ్ ఇందులో వచ్చేసరికి చికెన్ లాగే కోట్ చేసిన ప్రాన్స్ ని ఇలా గ్రేవీలో టాస్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మల్లికా బిర్యానీ రైస్. బిర్యానీ మొత్తం ఆ మసాలా దినుసులు ఎక్కువ ఉన్నాయి. అసలు ఓపెన్ చేస్తుంటే అరోమా గుద్దేస్తుంది, తిన్నప్పుడు కూడా ఫ్లేవర్ ని డామినేట్ చేసేస్తుంది ఆ మసాలా. అసలు ఈ మల్లికా బిర్యానీ అంటే ఏంటి, ఎక్కడ బాగా ఫేమస్ ఏంటి, దీని వెనకట్లో ఉన్న స్టోరీ ఏమైనా మీకు తెలుసుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. మనం బెంగళూరు వెళ్ళలేదు కదా ఇప్పుడు దాకా, సో అందుకనే ట్రై చేయలేదేమో. కానీ ఈసారి బెంగళూరు వెళ్తే పక్కాగా అథెంటిక్ మల్లికా బిర్యానీ, అథెంటిక్ ఇంకా మేఘనా బిర్యానీ ఏవేవో ఉన్నాయి కదా, అవన్నీ ట్రై చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఆ ఊర్లో దొరికే అథెంటిక్ టేస్ట్ అయితే మనకి మన ఊర్లోకి రాదు. మనం ఒరిజినల్ గా ట్రై చేయాలంటే అక్కడే ట్రై చేయాలి. చేతులు మారడం వల్ల ఫ్లేవర్ కూడా మారిపోద్ది ఆటోమేటిక్ గా. ప్రాన్ ఒకసారి టేస్ట్ చేద్దాం. ఓ స్పైసీ ఉంది ప్రాన్, నాట్ బ్యాడ్. అంత హైప్ ఇచ్చేలాగైతే లేదు, బట్ టేస్ట్ బ్యాడ్ గా కూడా లేదు. డైలీ అలాగా బిర్యానీ తింటున్నారో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఒక 200 రూపాయలు బిర్యానీ తింటారో అలాగ వెళ్ళి సింపుల్ గా ట్రై చేయొచ్చు, కానీ మరీ ఓవర్ హైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా కంప్లీట్ దీని గురించి వస్తే పీసెస్ అనేవి ప్రాన్ కొద్దిగా ఇటు అటుగా ఉంది, బట్ చికెన్ అండ్ మటన్ పీసెస్ బాగున్నాయి. డీసెంట్ గా ఉంది, టేస్ట్ బాగాలేదని అయితే చెప్పను. అందులోనే ఆ ఘాటు కూడా తెలుస్తుంది మెల్లిమెల్లిగా. అంటే తిన్న వెంటనే ఘాటు తెలియట్లేదు, కానీ కొద్దిగా రెసిస్ట్ చేసుకుంటుండగా మనకి ఆ స్పైసీనెస్ అయితే నాలుగు మీద బూమ్ అవుతుంది అనమాట. ఇంకా ప్రైసింగ్ విషయంలోకి వస్తే చికెన్ 100 రూపీస్, ప్రాన్ వచ్చేసరికి 250 రూపీస్, మటన్ వచ్చేసరికి 350 రూపీస్, టోటల్ గా 700 రూపీస్ అయింది మనకి బిల్. ఈ రోజు మనం ట్రై చేసిన బట్టి ఎలా ఉంది టేస్ట్, మీరు ఒకవేళ అక్కడ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి జెన్యూన్ గా. మల్లికా బిర్యానీ ఎలా అనిపించింది? చాలా కారంగా ఉంది, స్పైసీ ఎక్కువ ఉంది కదా. తాగే. సో ఏం నచ్చింది? నాకు చికెన్ అండ్ మటన్ అయితే చాలా బాగుంది, పీసులు బాగున్నాయి. జెస్సీ ఆల్రెడీ బెంగళూరు మల్లికా బిర్యానీ కూడా ట్రై చేసిందంట, ఇప్పుడు చెప్తుంది. మనకి దీనికి ఏమైనా తేడా ఉందా? బెంగళూరులో యాక్చువల్ గా అయితే అంత స్పైసీగా చేయరు, ఓకే, కొంచెం లైట్ గా ఉంటది ఫ్లేవర్. ఓకే బానే ఉంది, సిమిలర్ గానే ఉందా? రైస్ ఫ్లేవర్ సిమిలర్ గా ఉందంట. అందరూ పంచదారతో పంచదారతో తింటారా? మనం ఒకసారి బెంగళూరు వెళ్తే మాత్రం ఒరిజినల్ మల్లికా బిర్యానీ ట్రై చేసి నన్ను తీసుకెళ్ళవా? నన్ను తీసుకెళ్ళి. సరే తీసుకెళ్తాలే, గానీ ఇది మా ఒపీనియన్. సరదాగా ట్రై చేయాలి, టేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం 100 రూపీస్ కి చికెన్ బిర్యానీ మీరు ట్రై చేయొచ్చు. మంచి ఒక సింగిల్ పర్సన్ కి సరిపడా క్వాంటిటీ అండ్ పీసెస్ అయితే ఇస్తున్నారు. నచ్చితే ఇంకా మిగతా ట్రై చేయొచ్చు, కానీ సేఫ్ సైడ్ కి అయితే 100 రూపీస్ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. లేదంటే లైట్, ఇంకా మనకేం తెలియదు, మనదైతే 50-50 అనమాట. డైలీ తినకండి, అసిడిటీ వస్తుంది. డైలీ తినకండి, ఎప్పుడైనా కుదిరితే తినండి. అండ్ లైట్ గా తినండి, బ్యాలెన్స్ చేసుకోండి. ఇంటి ఫుడ్ ని బయట ఫుడ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి. ఒక పూట మీరు బయట ఫుడ్ తింటే 2 పూటలు ఇంటిలో తినడానికి, ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు మీ ఒపీనియన్ కూడా మ్యాటర్ కాబట్టి. నైస్, దట్ ఈస్ మల్లికా ఫర్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers గైస్. నెక్స్ట్ వీడియోలో చూరకు బట్టలు కొన్నాం, అది కూడా చూపిస్తాను.